చెప్పు లేదు లేదు నా కూతురంటే జనసేన నాయకులు కార్యకర్తలు మరియు ప్రజానీకం కూడా ఇక్కడ 7 దశాబ్దాల ఏలేరు వంతెన స్థానిక పూర్ణ అన్నపూర్ణ థియేటర్ వద్ద ఉంది. ఇది ముచ్చటగా 7వసారి మా ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఉద్యమం చేయడం చేశాము. అయితే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేకుండా ఇది రోడ్డు వేసే బాధ్యత లేకుండా వ్యవహరించడం జరుగుతుంది. ఇదే రోడ్డు మీద రోజు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు గంగా గీత గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే పెండుం దొరబాబు కానీ, అదేవిధంగా చాలా పెద్ద పెద్ద నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, అన్ని పార్టీల నుంచి కానీ ఇటువైపు తిరుగుతూ ఉన్నారు. ఏదో ధృతరాష్ట్రుడికి కళ్ళగంతలు కట్టినట్టు, గాంధారికి కళ్ళగంతలు కట్టినట్టు, చూసి చూడనట్టు ఇదే రోడ్డు మీద వెళ్తూ కూడా పట్టించుకోని పరిస్థితి. అయితే రోడ్లు వేసే ఓటు అడుగుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇలాగా చాలా ఘోరంగా ఎన్నో రోడ్లు వేయకుండా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అయితే ఉంది. వీళ్ళకైతే మనం ఓటు వేయవలసిన అవసరం అయితే అస్సలు లేనే లేదు. ఈ రోడ్డు మీద రోజు
స్కూల్ పిల్లల బస్సులు వెళ్తాయి. అక్కడ చూస్తే వంతెన మీద గోడను కూడా కూల్చారు. ఒక్కసారిగా ఆ స్కూల్కి బస్సు పడిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటో తెలియదు. అదేవిధంగా ఈ గేట్ అవతల 30 గ్రామాలు రోజు 30 గ్రామాల ప్రజలు రోజు మా పిఠాపురంలో టౌన్లో ఉన్న ఆసుపత్రి మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళు ఆసుపత్రి రావడానికి కానీ చాలా ఇబ్బంది పడవలసిన అవసరం, ప్రాణాలు పోయే పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఎటువంటి పట్టింపు లేని మన ప్రభుత్వం రోజు అభివృద్ధి చేసేసాము, మేము పథకాలు ఇచ్చేసామని చాలా గొప్పగా చెప్పుకోవడం, అది అభివృద్ధి మా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇలాంటి అభివృద్ధికి ఓటేయడానికి అయితే మేము సిద్ధంగా లేవు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. మేము కూడా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ఎండగట్టడానికి